కాసేపట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సమావేశానికి 3 పార్టీల ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని 3 పార్టీల నేతలు కోరబోతున్నారు. రేపే ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. మరోవైపు చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారని కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎవరెవరికి పదవులు ఇస్తారని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలకు దాదాపు 20 వరకు పదవులు లభించే ఛాన్స్ ఉందని టాక్. జనసేనకు 5, బీజేపీకి 1 మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. సుధాత్రి, ఈరోజు సమావేశం కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి సమావేశం జరగబోతోంది. ఇందులో భాగంగా కూటమి సిఎల్పికి సంబంధించినటువంటి ఎల్పీకి సంబంధించినటువంటి నేతను చంద్రబాబుగా ఎన్నుకోబోతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఒక్కొక్కరుగా సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. 160కి పైగా అత్యధికమైనటువంటి కూటమికి సంబంధించినటువంటి స్థానాలు దక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి సమావేశానికి శాసనసభ్యులు 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులంతా హాజరు కావబోతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అదేవిధంగా బాలకృష్ణ వంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఈ సమావేశానికి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత రాబోతున్నారు. దీంతో సభా వేదిక వద్ద భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు జరిగేటువంటి ఎల్పీ సమావేశంలో చంద్రబాబును సభ నేతగా ఎన్నుకోబోతున్నారు. ఆయన ఎన్నుకున్న తర్వాత జరిగేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈరోజు ఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ప్రతిపాదనల్ని గవర్నర్ ముందు ఉంచబోతున్నారు. గవర్నర్ ముందు ఉంచేటువంటి క్రమంలో ప్రస్తుతం కమిటీ ఏదైతే శాసనసభ్యులకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుందో ఆ సమావేశానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సమావేశానికి ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా, ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అధికారికంగా నిర్వహించేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి సమావేశం కావడంతో ఎల్పీ నేతగా చంద్రబాబుని ఎన్నుకున్న తర్వాత ప్రతిపాదనల్ని గవర్నర్ ముందు ఉంచబోతున్నారు. గవర్నర్ ముందు ఉంచిన తర్వాత అక్కడ జరిగేటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. గవర్నర్ నుంచి ఆహ్వానం అందుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబు కూటమి తరపున ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే చాలా కీలకమైనటువంటి అంశాలు, చాలా ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే మంత్రులకు సంబంధించినటువంటి లిస్టు కూడా ఫైనల్ అవుతుంది, ప్రకటిస్తారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే భారీ స్థాయిలో కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి సమావేశం చాలా కీలకంగా మారబోతుంది. రేపు జరిగేటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశం కాబోతుంది. ఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత ప్రతిపాదనలు గవర్నర్ ముందు వచ్చిన తర్వాత ఇంకా లాంఛనప్రాయంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకు గన్నవరం దగ్గర భారీ ఎత్తున అయితే హరీష్, జనసేనకు 5, బీజేపీకి 1 మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జోరు అందుకుంటుంది. సో దీనిపైన మీ ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనేది చాలా కీలకం కాబోతోంది. సో ప్రధానమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైనే అందరి ఫోకస్ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ఆ తర్వాత పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఇష్యూని బేస్ చేసుకొని చూసుకుంటే కనుక చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వారికి ఎవరుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనకి హోంమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం కూడా ఇస్తారు. ఏకైక డిప్యూటీ సీఎం పదవి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. గతంలో లాగా 4 నుంచి 5 డిప్యూటీ సీఎంలు కాకుండా సామాజిక వర్గాల వారిగా కాకుండా ఇప్పుడు ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవిని కేటాయించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అదేవిధంగా హోంమంత్రికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఎలాంటి హోదా లభిస్తుంది, ఎలాంటి పోర్ట్ఫోలియో లభిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి మరో 2 లేదా 3 నేతల ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవి వస్తుందనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కూటమిలో జనసేన పాత్ర పోషించింది, చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో దానికి ఆ స్థానానికి తగ్గట్టుగా పార్టీ గుర్తింపు ఇస్తూ కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో జనసేనకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక బీజేపీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే కేంద్రంలో ఒక మంత్రి పదవి దక్కింది ఏపీ నుంచి. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మంత్రివర్గంలో బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, 1 స్థానం ఉంటుందా, 2 స్థానాలు ఉంటాయా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు జరిగేటువంటి కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి సమావేశంగా భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో శాసనసభ్యులందరూ కూడా గెలుపొందినటువంటి శాసనసభ్యులందరూ కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళందరూ ఒకేసారి ఇక్కడ జరిగేటువంటి సమావేశానికి వస్తారు. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యులు పూర్తి స్థాయిలో 21 మంది కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి నాయకత్వం కూడా ఈ సమావేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మంత్రులుగా ఎంతమందికి చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత జరిగేటువంటి ప్రక్రియ కూటమికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా. సో ఎన్ని గంటలకు వస్తున్నారు, అలాగే అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? భద్రతకు సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇప్పటికే ఎస్పీజీకి సంబంధించినటువంటి కమాండోస్ తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సూరంపల్లి దగ్గర భారీ ఎత్తున 21 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో 21 ఎకరాల్లో 3 నుంచి 4 ఎకరాలు కేవలం సభా వేదిక మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీకి సంబంధించి డీ జోన్కి సంబంధించినటువంటి స్థలం కూడా కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి భారీ ఎత్తున బలగాలు కూడా మోహరించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రాఫిక్కి సంబంధించినటువంటి మళ్లింపులు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి మోడీ దిగిన తర్వాత ఆయన నేరుగా పక్కనే ఉన్నటువంటి సూరంపల్లికి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్డు మార్గాన్ని వస్తారా లేదంటే హెలికాప్టర్లు వస్తారా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. పక్కనే దూరం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఆయన నేరుగా ప్రత్యేక వాహనంలో సభా వేదికకి వద్దకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గన్నవరం విమానాశ్రయంలో మోడీ ల్యాండ్ అయిన తర్వాత అక్కడే ఆయనకి స్వాగతం పలుకుతారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశానికి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా మోహరించాయి. గన్నవరం పరిసర ప్రాంతాలు, ఏలూరు నుంచి విజయవాడ వచ్చేటువంటి వాహనాలను కూడా పూర్తి స్థాయిలో దాడులు మళ్లిస్తున్నారు. ఈరోజు రాత్రి నుంచి కొంతవరకు ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆంక్షలు ఉండేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది గన్నవరం మొత్తం కూడా. దీంతో ఈ సభా ఏర్పాట్లు ఒకవైపు, ఇంకోవైపు మంత్రివర్గానికి సంబంధించి నూతనంగా వచ్చేటువంటి మంత్రులు ఎవరుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారేటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా భారీ ఎత్తున చేరుకుంది. సో మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశంలో
ఎవరు మంత్రులుగా ఉంటారనే దానిపై కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్పీ నేతను ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబుని ఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత కూటమి తరపున ప్రతినిధి బృందం గవర్నర్ని కలుస్తుంది. గవర్నర్ని కలిసిన తర్వాత ఈరోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి తీర్మానాలను గవర్నర్ ముందు ఉంచుతారు. అదేవిధంగా ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో దాని ప్రకారం ఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ ఆయనకి ఆహ్వానం పలుకుతారు. సో చంద్రబాబు కూడా చెప్పండి, మరోవైపు ఎన్డీఏ ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందినట్లయితే తెలుస్తుంది. సో ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ వర్గాలు ప్రకటించి ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కూటమికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా కొంతమంది కీలకమైనటువంటి నేతలకు కూడా ఆహ్వానం పలికారు. అయితే కొంతవరకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి కాబట్టి అక్కడ కూడా రాజకీయం కూడా పూర్తిగా రసవత్తరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వరుసగా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆయా పార్టీలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా అదే గవర్నమెంట్స్ ఫామ్ చేయడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రేపు జరిగేటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మోడీ రావడం అయితే కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కూటమికి సంబంధించినటువంటి పలువురు ముఖ్య నాయకులు కూడా ఆహ్వానం పంపినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం అధికారిక కార్యక్రమం ఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత ఎల్పీ నేత నుంచి గవర్నర్కి సమాచారం అందిస్తారు. గవర్నర్ ఆహ్వానం మేరకు చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు కూడా ముందుకు వెళ్లేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధాత్రి, అయితే హరీష్, వేల సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? ప్రస్తుతం అయితే ఈ సమావేశానికి చాలా కీలకమైనటువంటి సమావేశం. మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సమావేశానికి వచ్చేటువంటి శాసనసభ్యులు పూర్తిగా భద్రతా బలగాల నడుమ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. లోపలికి ఎంట్రన్స్ ఇది ఎమ్మెల్యేలకి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎంట్రన్స్ ఎమ్మెల్యేలకి మాత్రమే ఆహ్వానించేది. అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి ఆహ్వానానికి మెయిన్ ఎంట్రన్స్ని కేటాయించారు. ఈ ఎంట్రన్స్ నుంచి శాసనసభ్యులు అందరూ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జరిగేటువంటి సమావేశం మధ్యాహ్నం వరకు సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం సమావేశం తర్వాత గవర్నర్ని కలిసేటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే చట్టబద్ధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాను బేస్ చేసుకుని జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం పూర్తిగా రాజకీయంగా కూడా ఏపీలో ఒక సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే భారీ స్థాయిలో కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు గెలుపొందారు. ఆ శాసనసభ్యులందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే ముందు ఇక్కడికి వచ్చి కూటమికి సంబంధించినటువంటి నేతను ఎన్నుకోబోతున్నారు. కూటమికి సంబంధించినటువంటి నేతను ఎన్నుకోవడం కూడా ఒక ప్రక్రియ చట్టపరంగా ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని అనుసరించి తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పోలీసు బలగాలు కూడా భారీ ఎత్తున ఈ సమావేశం జరుగుతున్నటువంటి కూటమి సమావేశ ప్రాంతానికి చేరుకున్నారు. ఇప్పటికే శాసనసభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు రేపు కూడా ఏపీ రాజకీయం మొత్తం కూడా చాలా హాట్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. అసెంబ్లీలో ఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందుకు వెళ్తారు. జరిగేటువంటి ప్రక్రియ తర్వాత రేపు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా అధికార యంత్రాంగం, అదేవిధంగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా గవర్నమెంట్ ఫార్మేషన్, ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు రేపు కూడా గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా విజయవాడ, గుంటూరులోనే పరిసర ప్రాంతాల్లోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు జరిగేటువంటి ఎల్పీ సమావేశం చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత ఎలాంటి స్టెప్ ఉంటుంది, వచ్చేటువంటి గవర్నమెంట్ ఫార్మేషన్కి సంబంధించి తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి వచ్చిన తర్వాత వారికి పూర్తిగా అవగాహన కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొత్తగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, చట్టపరంగా ఎలాంటి స్టెప్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, వారిని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి,
రాజకీయంగా ఉన్నటువంటి ఎత్తుకడలు. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా లేనటువంటి స్థాయిలో కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో స్థానం సంపాదించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనసేన 21 స్థానాల్లో గెలుపొందింది. పోటీ చేసినటువంటి పూర్తి స్థాయిలో జనసేన విజయం సాధించింది. అదేవిధంగా బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం, బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా లేనటువంటి సిచ్యువేషన్స్లో ఈ 5 ఏళ్ళు కూడా పాలన కొనసాగించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కూడా ఎలాంటి స్టెప్ ఉండబోతోంది, మంత్రివర్గానికి సంబంధించి కూర్పులు చేర్పులు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి ఎలాంటి పోర్ట్ఫోలియో ఉంటుంది, మంత్రి పదవి ఎలా ఉంటుంది, ఇక బాలకృష్ణ, లోకేష్ వంటి వారికి ఎలాంటి స్థానాలు దొక్కుతాయి, పార్టీలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి అవకాశాలు ఎలా ఉండబోతాయి, గతంలో కూడా మంత్రిగా లోకేష్ పనిచేశారు, ఎమ్మెల్సీగా, ఆయనకు మళ్ళీ వచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఎలా ఉండబోతుంది, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ మధ్య ఈరోజు రేపు కూడా రాజకీయంగా కూడా ఏపీ పూర్తి స్థాయిలో హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సుధాత్రి.